హలో ఆల్. నిన్న తెలంగాణ బడ్జెట్ తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సో ఆ తెలంగాణ బడ్జెట్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, కొన్ని అనాలిసిస్, కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ నేను మీ ముందుకు ఉంచుతాను. సో దట్ మీకు ప్రాపర్ ఐడియా వస్తుంది. అన్ని ఎగ్జామ్స్లో ఈ యొక్క బడ్జెట్ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. బడ్జెట్ అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 112లో చాలా క్లియర్గా మెన్షన్ చేయబడుతుంది. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని. రాబడి అండ్ ఖర్చులు ఎంతున్నాయి, రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ యొక్క స్టేట్మెంట్ని యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని అంటాము. దాన్నే బడ్జెట్ అని కూడా అంటాము. పిసి మహాలోన్బిస్ని మనము ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్ అని పిలుస్తాము. ఇలా కొన్ని సందర్భాలలో బడ్జెట్ సెంట్రల్లో, స్టేట్లో, ఎక్కడైతే యూనియన్ టెరిటరీస్లో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయో అక్కడ బడ్జెట్ ప్రవేశపెడతారు. సో దాంతోపాటు నిన్న చూసుకున్నట్టయితే బట్టి విక్రమార్క గారు, ద ఫైనాన్స్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బడ్జెట్ డాక్యుమెంట్ అయితే ప్రవేశపెట్టారు. లెజిస్లేటివ్ కౌన్సిల్లో శ్రీధర్ బాబు గారు అయితే బిల్లు మన బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు. సో ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి చూద్దాం మనం. సో కీ పాయింట్స్ ఏంటంటే, మన తెలంగాణ బడ్జెట్ వచ్చేసి 3,04,965 కోట్ల బడ్జెట్ మనది. అందులో మన ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి 2,26,000 కోట్లు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 36,000 కోట్లు అప్రాక్సిమేట్గా. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, డైలీ వారి ఎక్స్పెన్సెస్. డైలీ వారి ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, లైక్ శాలరీస్ పేమెంట్ చేయడం కానీ, రన్నింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ కానీ, రన్నింగ్ ఆఫ్ ద మెషినరీ ఆఫ్ ద గవర్నమెంట్ కానీ, ఏవైతే మనం కాంప్రమైజ్ కామో, ఏవైతే ఖచ్చితంగా ఖర్చులు ఉంటాయో వాటిని మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని అంటామన్నమాట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే కొత్తగా మనం ఏదైనా రోడ్డు కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఓ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనుకోండి, దానివల్ల ఒక క్యాపిటల్ అసెట్ అనేది ఫామ్ అవుతుంది. ఒక అసెట్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటాము. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎక్స్పెండిచర్ కింద మనం ఏవైతే అప్పులు తీసుకున్నామో ఆ యొక్క ఇంట్రెస్ట్ పేమెంట్స్ కానివ్వండి, అవి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కింద, ఓల్డ్ లోన్ పేమెంట్స్ కింద, సెంట్రల్ లోన్ పేమెంట్స్ కింద, అదర్ పేమెంట్స్ కింద ఇవి మనం ఖర్చు చేసేటటువంటి అమౌంట్ ఇదైతే ఉంది ఎక్స్పెండిచర్లో. సో అదే మనము ఇన్కమ్, మనకి ఎంత రాబడి వస్తుంది, రెవెన్యూ ఇన్కమ్ ఎంత వస్తుందంటే 2,29,720 క్యాపిటల్ ఇన్కమ్. క్యాపిటల్ నుంచి మనకు వచ్చేటటువంటి ఇన్కమ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది. కొన్ని సందర్భాలలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఉండడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ పేమెంట్ చేస్తుంది అనమాట స్టేట్ గవర్నమెంట్ని, వాటిని క్యాపిటల్ ఇన్కమ్ అని అంటాం అన్నమాట. ఇలా మనకి ఇది ఒక ఇన్కమ్, ఇది ఒక ఎక్స్పెండిచర్. సో ముఖ్యంగా ఇన్కమ్ కూడా మనకి అప్పుల రూపకంగా కూడా మనం ఇన్కమ్ అనేది తెచ్చుకుంటున్నాము. సో ఓవరాల్ అది ఇన్కమ్, ఇది ఎక్స్పెండిచర్. ఈ రెండింటి యొక్క కలయికనే బడ్జెట్ అని అంటాము. సో ఇందులో ముఖ్యంగా దేనికి ఎక్కువ మొత్తంలో అలొకేషన్ జరిగింది అనే ప్రశ్న ఎదురైతే మాత్రం షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ కోసం ఎక్కువ అలొకేషన్ అనేది జరిగింది. 40,232 అలొకేషన్ అయితే జరిగింది. అండ్ సెకండ్ పంచాయతీ రాజ్కి 31,606 అయితే అలొకేషన్ జరిగింది. మరి ఎందుకు పంచాయతీ రాజ్ కంటే మనకు తెలిసిందే లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతుంది కాబట్టి దాన్ని ఫోకస్ చేస్తూ, అగ్రికల్చర్ సెక్టర్కి రైతు భరోసా ఉంది స్కీమ్, రైతు బీమా స్కీమ్ ఉంది. సో దాని దృష్ట్యా 24,439 కోట్లు ఇరిగేషన్ సెక్టర్, కొత్త స్కీమ్స్ అనేది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేది ఫామ్ చేస్తుంది కాబట్టి 23,000 కోట్లు. మంచి విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ సెక్టర్కి 23 కోట్లు, ఎలక్ట్రిసిటీకి 200 యూనిట్ల కన్నా తక్కువైతే కరెంట్ బిల్ లేదు కాబట్టి ఎలక్ట్రిసిటీ బడ్జెట్ కూడా పెరిగింది 21,000. రైతు భరోసా, ఎక్స్క్లూజివ్ రైతు భరోసాకి 18,000 కోట్లు పెట్టారండి. ఇంతకుముందు రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా. మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్కి 17,000 crore, ఎస్టీ వెల్ఫేర్కి 17,000 crore. ఇలా మొత్తంలో ఒక పాపులేస్ బడ్జెట్ అనొచ్చు. ప్రజల ద్వారా ప్రజలను మెప్పించడానికి ఫామ్ అయినటువంటి బడ్జెట్ అని చెప్పొచ్చు. ఒక హ్యూమన్ క్యాపిటల్ని, ఒక మానవ అభివృద్ధిని ఫోకస్ చేయకుండా ప్రజలని అట్రాక్ట్ చేసుకునే విధంగా అయితే బడ్జెట్ ఉందని ఖచ్చితంగా చెప్పగలము. సో ఇలా మన అదర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఎప్పుడైనా స్టేట్ విషయానికి వచ్చినప్పుడు జిఎస్డిపి అని అంటాము. సెంట్రల్ విషయానికి వచ్చేసరికి జీడిపి అని అంటాము. జిఎస్డిపి ఎంతగా ఉందంటే 10.1% ఉంది. వెరాస్ ఇండియా జీడిపి ఏమో 9.9% ఉంది. దీన్ని బట్టి చూస్తే భారతదేశం అభివృద్ధి కన్నా, భారతదేశ వృద్ధి రేటు కన్నా మన తెలంగాణ వృద్ధి రేట్ ఎక్కువగా ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. తెలంగాణ గ్రోత్ రేట్ ఈజ్ 0.2% హయ్యర్ దాన్ ఇండియాస్ గ్రోత్ రేట్. సో తెలంగాణ యొక్క గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంది. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ద
స్టేట్ చూసుకుంటే మనము 3,79,751 రూపీస్ ఉంది. ఇంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 9.6% ఇంక్రీజ్ అయింది. వేరాస్ ఇండియాని చూసుకుంటే 2,05,000 ఉంది. వేరాస్ ఇంక్రీజ్ చూసుకుంటే ఇండియాది 8.8% అయితే ఉంది. దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువగా ఉంది. మన ప్రతి ఒక్క మనిషి ఎర్న్ చేసేటటువంటి మన తెలంగాణలో ఉన్నటువంటి మనుషులు ఎర్న్ చేసేటటువంటి చాలా ఎక్కువగా ఉంది భారతదేశం మొత్తంలో ప్రతి ఒక్క మనిషి ఎర్న్ చేసేదానికన్నా. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పగలమంటే పెర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఫార్ బెటర్ దాన్ ద పెర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చాలా గట్టిగా చెప్పొచ్చు. కానీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే డెట్ ఆఫ్ తెలంగాణ, పెర్ క్యాపిటా డెట్ ఆఫ్ తెలంగాణ అయితే చాలా ఇంక్రీజ్ అవుతుంది. పెర్ క్యాపిటా డెట్ ఆఫ్ తెలంగాణ 2.21 lakhs. ఓవరాల్గా తెలంగాణలో ఎన్ని అప్పులు ఉన్నాయనంటే అక్షరాల 2,21,000 అప్పులు అయితే ఉన్నాయి. సో ఇది మన యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్. డిస్టిక్ వైజ్ జిఎస్డిపి చూసుకుంటే మాత్రము రంగారెడ్డి టాప్లో నిలిచింది. ద టాపర్ ఇన్ ద బ్యాచ్ ఎవరు డిస్టిక్ జిఎస్డిపిలో అంటే ఫస్ట్ అయితే రంగారెడ్డి, సెకండ్ అయితే హైదరాబాద్, మూడోదైతే మేడ్చల్ మల్కాజ్గిరి, నాలుగోదేమో సంగారెడ్డి, ఐదోదేమో ములుగు మంచి ఎక్కడో ఊరు అవతలు ఉన్నా కూడా ఓకే అది అన్నిటికన్నా తక్కువ ఎవరు ఉందనంటే ములుగు అని చెప్పుకోవచ్చు. వెరాస్ ఇవి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది రంగారెడ్డి టాపర్ ఇన్ ద బ్యాచ్. డిస్టిక్ వైజ్ పెర్ క్యాపిటా తీసుకుంటే మళ్ళీ రంగారెడ్డి టాపర్ ఇన్ ద బ్యాచ్ 10.55, వెరాస్ హైదరాబాద్ 5.54. సో సగానికన్నా డబుల్ రంగారెడ్డి డబుల్ ఎర్న్ చేస్తుంది పర్ హెడ్. సో రంగారెడ్డి అనేది చాలా పెర్ఫార్మింగ్ డిస్టిక్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇలానే చూసుకుంటూ వెళ్ళిపోతే ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది ఫామ్ చేసింది, ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టింది. దాని పేరు ఫ్యూచర్ సిటీ అని చెప్పింది. ఈ ఫ్యూచర్ సిటీ ఏంటంటే శ్రీశైలం హైవేకి నాగార్జున సాగర్ హైవేకి మధ్యలో ఉన్నటువంటి విలేజెస్ అన్నిటినీ కూడా ఒక సిటీ, ఒక ప్రాపర్ సిటీగా డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశం మాత్రమే. నేను మళ్ళీ చెప్తున్నాను, మన శ్రీశైలం హైవే నుండి నాగార్జున సాగర్ హైవే మధ్యలో ఎన్నైతే ఊర్లు ఉన్నాయో అన్ని ఊర్లని ఒక ఫ్యూచర్ సిటీ లాగా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఫామ్ అయినటువంటిదే ఈ ఫ్యూచర్ సిటీ. దీన్ని మనం ఏమంటామంటే ఇండియాస్ ఫస్ట్ నెట్ జీరో ఫ్యూచర్ సిటీ అని అంటాము. దీన్ని ఇది ఈకో ఫ్రెండ్లీ అండ్ అల్ట్రా మోడర్న్ మెట్రోపోలిస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో అసోసియేట్ అయినటువంటిది. ఇందులో మొత్తంగా 56 గ్రామాలు ఉన్నాయి. 765 చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ పర్టికులర్ 56 విలేజెస్ని మొత్తం ఫ్యూచర్ సిటీ లాగా చేస్తున్నాం అన్నమాట. ఇది ఫ్యూచర్ సిటీ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. దీని ద్వారా మనం ఏమేం చేస్తున్నామంటే మల్టీ మోడల్ కనెక్టివిటీ ప్రమోట్ చేస్తున్నాము, ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని ప్రమోట్ చేస్తున్నాము, గ్రీన్ బిల్డింగ్స్ని ప్రమోట్ చేస్తున్నాము, ఫోస్టరింగ్ ఏ సస్టైనబుల్ అండ్ స్మార్ట్ లివింగ్ ఈకో సిస్టమ్స్ అనమాట. ఒక సస్టైనబుల్, ఒక స్మార్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఇలా అనుసంధానం చేసి ఈ 56 విలేజెస్ని ఒక ఫ్యూచర్ విలేజెస్ లాగా, ఒక ఫ్యూచర్ సిటీ లాగా, ఒక ఫ్యూచర్ డెవలప్మెంట్ లాగా మనం ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాము ఈ పర్టికులర్ ప్లాన్ ద్వారా. ఇందులోనే ఏమేమి ఉండబోతున్నాయనంటే ఈ 56 విలేజ్లలోనే ఒక ఏఐ సిటీ, ఒక ఫార్మా సిటీ, ఒక స్పోర్ట్స్ సిటీ, ఒక క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ జోన్, మేకింగ్ ఇట్ ఎ గ్లోబల్ హబ్ టెక్నాలజీ అండ్ నాట్ టు కంపీట్ విత్ ద సిటీస్ ఆఫ్ ఇండియా బట్ టు కంపీట్ విత్ ద సిటీస్ ఆఫ్ ద వరల్డ్ అనే ఒక స్లోగన్తో ముందుకు వస్తున్నటువంటి ప్రాజెక్ట్ పేరే ఫ్యూచర్ సిటీ. సో ఖచ్చితంగా చెప్పగలము ఐడియా మాత్రం చాలా గొప్పది. కానీ 56 విలేజెస్లో పెద్ద మొత్తంలో భూములు ఎవరు ఉన్నారంటే అది కూడా తెలుసు మనకి. సో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే కొని ఉంటారు. సో రియల్ ఎస్టేట్ దందా అనేది చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంది. హవెవర్ నిజంగా కనుక డెవలప్మెంట్ అవుతే హైటెక్ సిటీ అయినట్టు గజ్జిబౌలి అయినా డెవలప్మెంట్ అవుతే మాత్రం ఖచ్చితంగా ఆ విలేజెస్లో ఉన్నటువంటి యువతకైతే ఖచ్చితమైనటువంటి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వడం, ఇన్వెస్ట్మెంట్స్ పెరగడం యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్కి అయితే ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ అనేది చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో ఒక ట్యాగ్ లైన్తోని ఒక పాలసీతో ముందుకు వచ్చింది. దాని పేరేంటంటే తెలంగాణ రైజింగ్ 2050. తెలంగాణ రైజింగ్ 2050 ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అనే ప్రోగ్రామ్తో ముందుకు వచ్చారో సేమ్ అదే విధంగా మన రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ఐడియాతో ముందుకు వచ్చారు. దాని పేరు ఏంటంటే తెలంగాణ రైజింగ్ 2050. ఈ తెలంగాణ రైజింగ్ 2050 ఏంటంటే 2050 కల్లా మన తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ $1 trillion ఎకానమీ లాగా మారాలన్నమాట. అంటే $1,000 billion షుడ్ బికమ్, అంటే ఇప్పటిదాకా $1,000 billion అని అంటే $1 trillion అనమాట.
అంత పెద్ద ఎకానమీ కావాలన్నదే ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ప్రస్తుతానికి $200 బిలియన్ స్టేట్ ఎకానమీ ఉంది. ఈ $200 బిలియన్ స్టేట్ ఎకానమీని $1 ట్రిలియన్ ఎకానమీ లాగా చేయాలన్నటువంటి ఉద్దేశమే ఇది. సో ద కరెంట్ స్టేట్ జిఎస్డిపి ఎంత? 16,12,596, అప్రాక్సిమేట్లీ $200 బిలియన్. దీన్ని ఎంతగా పెంచాలనుకుంటున్నాం? $1 ట్రిలియన్ లాగా పెంచాలనుకుంటున్నాం అన్నమాట. ఇది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అంటే అప్రాక్సిమేట్గా 52 లక్షల కోట్లు. ఏం చేద్దాం అనుకుంటున్నాం? ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల డెవలప్మెంట్ చేస్తూ, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని మెగా మాస్టర్ ప్లాన్ 2050 అని చేస్తూ 4 వాటి మీద ఫోకస్ చేస్తూ, ఒకటేమో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పాన్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యాజ్ వెల్ as ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్. ఇలా ఈ 4ని ఈ ప్రాతిపదికన తీసుకొని ఈ యొక్క తెలంగాణ రైజింగ్ 2050 అనే ప్రాజెక్ట్ కూడా ఈ పర్టికులర్ బడ్జెట్లో పెట్టాము. ఇంకోటి ముఖ్యమైనటువంటి ఇదేంటిది అని అంటే ఇందిరా మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి మిషన్ అని పెట్టామన్నమాట. ఇందిరా మహిళా శక్తి మిషన్ అని ఒకటి తీసుకొని వచ్చి దీని ద్వారా మనం ఏం ప్లాన్ చేస్తున్నామనంటే ఒక 20,000 కోట్ల బడ్జెట్ అలొకేషన్ చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లోన్ ఇచ్చి ఆ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకి లోన్లు ఇచ్చేసి దాని ద్వారా వాళ్ళు సొంతంగా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, సొంతంగా ఎకనామికల్గా గ్రోత్ అయ్యి, సొంతంగా సెల్ఫ్ రిలయంట్ అయిపోయి, సొంతంగా సెల్ఫ్ సస్టైనబుల్ అయిపోయి వాళ్ళంతా వాళ్ళు ఇన్కమ్ గ్రో చేసి ఒక బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్స్ లాగా డెవలప్ కావాలనేటువంటి ఉద్దేశం పేరే ఇందిరా మహిళా శక్తి మిషన్. దీని ద్వారా 20,000 కోట్లు వాళ్ళకి లోన్లు ఇచ్చే విధంగా, మళ్ళీ అదే ఎలాంటి లోన్లు, ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదండి, ఫ్రీ ఇంట్రెస్ట్ లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఈ పర్టికులర్ స్కీమ్ అనేది ఉంటుంది. కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టినప్పటికి కూడా లాస్ట్ టైం కూడా ఉండే ఇది, దీని ద్వారా 20,000 కోట్లు పెట్టినప్పుడు 21,000 క్రాస్ చేశాము. మళ్ళీ అదే ప్రోగ్రామ్ని ముందుకు తీసుకొని వచ్చినాం అనమాట. సో దీని ద్వారా ఏం చేస్తున్నామనంటే మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని చిన్న చిన్న రైస్ మిల్స్ పెట్టుకునే విధంగా వాళ్ళని మనం మోటివేట్ చేస్తున్నాం అనమాట. సో ఆల్రెడీ మనకు తెలుసు ఏంటి, ఐకేపీ సెంటర్స్ ఉన్నాయి మనకి. ఇందిరా క్రాంతి పథకం ద్వారా ఏంటి ఐకేపీ సెంటర్స్? ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. ఈ మిడిల్ మ్యాన్ ఉండేవాడు, ఈ మిడిల్ మ్యాన్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ చేసేవాడు, ఈ మిడిల్ మ్యాన్ తక్కువ రేటు ఫార్మర్స్కి ఇచ్చేసి వీడు ఎక్కువ రేటు కమ్ముకునేవాడు సిటీస్లో. సో ఆ సిస్టమ్ని పక్కన పెడుతూ ఇందిరా క్రాంతి పథకం వచ్చి, ఇందిరా క్రాంతి పథకం ద్వారా గవర్నమెంటే ప్రొక్యూర్మెంట్ చేసి, గవర్నమెంటే దీన్ని రైస్ మిల్స్కి పంపించి వచ్చినటువంటి ప్యాడీని గవర్నమెంటే మార్కెట్లో అమ్మేదనమాట, లేకపోతే మన ఎఫ్సిఐకి అమ్మేదనమాట. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ ఇందిరా క్రాంతి పథకం ద్వారా ఏదైతే ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఈ ఇందిరా క్రాంతి పథకం సెంటర్స్లో ఈ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇందిరా మహిళా శక్తి మిషన్ కింద ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్లు రైస్ మిల్లులు పెట్టారో వాళ్ళకి ఈ ఫుడ్ గ్రెయిన్స్ ఇచ్చి, ఆ రైస్ మిల్ ఏదో పెద్ద పెద్ద రైస్ మిల్ ఓనర్స్కి ఇవ్వకుండా వీళ్ళకి ఇచ్చి వీళ్ళకి బిజినెస్ ప్రొవైడ్ చేసి వాళ్ళు డబ్బులు ఎర్న్ చేసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరనే రైస్ కొనుక్కునే విధంగా, సో దట్ గవర్నమెంట్కి లాభం వచ్చే విధంగా అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఉమెన్కి లాభం వచ్చే విధంగా డిజైన్ అయినటువంటి ప్రోగ్రామే ఈ ఇందిరా మహిళా శక్తి మిషన్ అన్నమాట. సో ఈ విధంగా డెవలప్మెంట్ ప్లాన్ చేసింది మన తెలంగాణ బడ్జెట్ 2025లో. సో తెలంగాణ అనేది ఇంకా ముందుకెళ్తూ బంగారు తెలంగాణ అనే నినాదంతో ఎలా అయితే ముందుకు వచ్చామో దాన్ని నిజంగానే సాకారం చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ, జై హింద్.